పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. అయితే నిన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన చేసిన దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అండ్ ఇవాళ పాకిస్తాన్లో లాహోర్లో ఒక మిసైల్ పేలి 14 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఎయిర్పోర్ట్లో లాహోర్లోని ఎయిర్పోర్ట్లో మిసైల్ ప్రమాదవశాత్తు ఒక మిసైల్ పేలి మంటల్లో చిక్కుకుంది ఒక ఆర్మీ విమానం. అయితే వెంటనే అక్కడ మంటలు వ్యాపించిన తర్వాత వరుసగా బ్లాస్ట్లు జరిగాయి. ఆ బ్లాస్ట్లో ఆర్మీ విమానం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోయినట్టు కనిపిస్తుంది. అయితే ఒక మిసైల్ లాహోర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక మిసైల్ పేలడం, అయితే ఆ మిసైల్ పేలిన తర్వాత మంటలు వ్యాపించడం, ఆ మంటల్లో దగ్గరలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆర్మీ విమానం ఒక్కసారిగా పేలిపోయిన తర్వాత వరుసగా పేలులు సంభవించాయి. ఇందులో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పెద్దగా మంటలు వ్యాపించాయి. సో ఆ ప్రమాదం ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి ఏదైతే ఎయిర్లైన్ సర్వీసెస్ ఉంటాయో ఇప్పటికే పాకిస్తాన్ ఆ ప్లేస్కి సంబంధించిన ఎయిర్లైన్ సేవలను ఇప్పటికే కంప్లీట్గా ఆపేసింది. అదేవిధంగా రన్వే పైకి వచ్చిన విమానాలను కూడా డైవర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఎయిర్పోర్ట్ సేవలను కూడా టెంపరీగా మూసివేశారు. అండ్ ఆల్సో నిన్న చూసుకుంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కాన్వాయ్ పైన దాడి చేశారు. ఈ దాడిలో 10 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ చనిపోయారు. అంటే ఆ షాక్లో నుంచి తేరుకోక ముందే పాకిస్తాన్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో పాకిస్తాన్కి సంబంధించిన 14 మంది సోల్జర్స్ చనిపోయారు. అయితే లాహోర్లోని ఒక మిసైల్ ప్రమాదవశాత్తు ఒక మిసైల్ పేలడం, ఆ మిసైల్ పేలిన తర్వాత అక్కడే ఉన్న పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ విమానం అనేది మంటల్లో చిక్కుకుంది. వెంటనే అక్కడ పెద్ద శబ్దాలతో పేలులు వ్యాపించాయి. ఆ పేలుల తర్వాత అందులో ఉన్న 14 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం లాహోర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి దట్టమైన పొగలతో లాహోర్ ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయింది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించి రాకపోకలు కావచ్చు, రన్వే పైన దిగే ఏరోప్లేన్కి సంబంధించి కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్లో ఉన్న సేవలకు సంబంధించి ఇప్పటికే టెంపరీగా నిలిపివేస్తున్నట్లు కూడా పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. అయితే రీసెంట్గా ఇండియాలో ఉన్న పహల్గామ్లో దాడి చేసిన తర్వాత పాకిస్తాన్కు కంటిన్యూస్గా ఈ షాక్ మీద షాక్ తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రతీకార చర్యగా ఇండియా పాకిస్తాన్ పైన తీవ్రమైన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇటు సింధీ నదీ జలాలకు సంబంధించి ఆ ఒప్పందానికి సంబంధించి కావచ్చు, లేదా ఇతర అంశాలకు సంబంధించి కంటిన్యూస్గా పాకిస్తాన్ పైన ఒక ప్రెషర్ని ఇండియా ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. అయితే ఇప్పటికే ఇండియాని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తున్న పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఒకవైపు ఏమో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేశారు. అండ్ ఇవాళ లాహోర్లో ఒక మిసైల్ పేలి మరో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయారు. అయితే ఒకసారి ఆ విజువల్ చూద్దాం. पानी की आगे मारते हैं इधर को बंदे बोलते हैं इधर को आ रहा सामने। मैं अभी बात करवाता हूँ, फोटो की बात पानी की आगे मारते हैं इधर को बंदे बोलते हैं
इधर को अरे सामने मैं अभी बात करवाता हूँ बोर्डिंग बात చూసారు కదా స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్స్. లాహోర్లోని ఎయిర్పోర్ట్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మిసైల్ ప్రమాదవశాత్తు ఒక మిసైల్ పేలడం, దగ్గరలో ఉన్న ఆర్మీ విమానానికి ఆ మంటలు వ్యాపించడం, తర్వాత ఆర్మీ విమానం ఒక్కసారిగా అక్కడ పేలుళ్ళు జరగడంతో మొత్తం మీద అక్కడ ఉన్న 14 మంది ఆర్మీ జవాన్లు చనిపోయినట్టుగా ఇప్పటికే వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు షాక్ల మీద షాక్ తగులుతుంది. మరో ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే భారతదేశం పహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా ఇప్పటికే ఇండియా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భయపడుతున్న పాకిస్తాన్కి నిన్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్లో పాకిస్తాన్కి సంబంధించిన 10 మంది సైనికులు చనిపోయారు. అండ్ ఇవాళ లాహోర్లో జరిగిన ఈ ప్రమాదంలో మరో 14 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ఎయిర్పోర్ట్ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అక్కడికి సంబంధించి అక్కడ ఉన్న రన్వే పైన ఇతర ఏ విమానాలు కూడా రాకుండా దానికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. అండ్ ఆల్సో పాకిస్తాన్లోని లాహోర్లోని ఉన్న ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించి కొద్దిసేపటి పాటు అంటే తాత్కాలికంగా ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న సేవలను కూడా ఆపేశారు. ఇలాంటి ప్రమాదం ఎందుకంటే ఒకవేళ రన్వే పైన వేరే ఏ ఇతర విమానం వచ్చినా కానీ మరింత మంటలు వ్యాపించి వేరే విమానాలకు కూడా ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే రన్వే పైన ఉన్న ప్లేన్స్ని కూడా అక్కడి నుంచి క్లియర్ చేయించడం అండ్ ఆల్సో తొందరగా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం, ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు అక్కడున్న సిబ్బంది. అయితే పాకిస్తాన్కి ఇది ఖచ్చితంగా మరో బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అయితే అండ్ ఆల్సో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంతకు ముందు కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే విధంగా అటాక్ చేసి కొంతమంది పాకిస్తాన్కి సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను బందీలుగా చేసుకుంది. సో మళ్ళీ అగైన్ నిన్న ఆల్రెడీ ఇండియా ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తుందా అని బిక్కుమంటూ బతుకుతున్న పాకిస్తాన్కి బలోచిస్తాన్ ఆర్మీ మరో హెడేక్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బలోచిస్తాన్ ఆర్మీ అనేది అటాక్ చేస్తూ వస్తుంది. సో నిన్న కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేయడం, అందులో పాకిస్తాన్కి సంబంధించిన 10 మంది ఆర్మీ జవాన్లు చనిపోయారు. అండ్ ఇవాళ ప్రమాదంలో మరో 14 మంది చనిపోవడం అండ్ దాంతోపాటు అక్కడ కంటిన్యూస్గా అంటే ఆర్మీ విమానం పేలడంతో అక్కడ ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుల్లో అక్కడ 14 మంది చనిపోయారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తుంటే అక్కడ మీకు క్లియర్గా విజువల్స్లో పొగ ఏ రకంగా దట్టంగా అలుముకుందో కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది పాకిస్తాన్కి ఖచ్చితంగా మరో బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. पानी की आगे मारते रहते इधर को बंदे